ఓకే. లెట్స్ స్టార్ట్. సో నిన్న మనం ఎక్కడున్నామండి? నిన్న యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాలి కదా, నేను ఇన్స్టాల్ చేసేసాను యాక్చువల్గా. సో మీరు చూసినట్లయితే ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ ఏమైనా ఇన్స్టాల్ చేశాను, బేసిక్గా ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ అని ఒక యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశాను. సో మళ్ళీ ఒక ఏడీ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేశాను, ఎందుకంటే మనం యాక్టివ్ డైరెక్టరీ యాక్సెస్ చేయాలి కాబట్టి. సో ప్రాక్టీస్ ఏముంది అంటే టక్ నేను 520కి లేసాను అందుకని. సో మీకు ఫ్రీ అలా మీకేం ఛార్జ్ పడదు. సో అయితే దీని లోపల యాక్టివ్ డైరెక్టరీ టూల్స్ ఇన్స్టాల్ చేయాలి, అది కూడా ఇన్స్టాల్ చేసేద్దాం, పని అయిపోతుంది. చేసి దీని డొమైన్ కూడా యాడ్ చేసేద్దాము. నెక్స్ట్ ఫీచర్స్లోకి వెళ్ళి మీరు ఫీచర్స్లో కిందకి వచ్చారంటే మీకు రిమోట్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ కింద ఇక్కడ ఎల్డిఎస్ టూల్స్ ఉంటాయి, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. సో నెక్స్ట్ ఏంటంటే పోయి ఐపీ అడ్రస్ ఇవన్నీ మార్చడం అనమాట. నేను చూపించినట్టే సేమ్ మీకు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐపీ కాన్ఫిగ్ /all అంటాను. సో డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకి. ప్రాపర్టీస్, డిఎన్ఎస్ చాలా ముఖ్యం, అసలు కాన్ఫిగర్ చేయకుండా మీకు ఏడీ పనిచేయదు అసలు. సో ప్రస్తుతం ఐపీ అడ్రస్ 10.111.186, గేట్వే 1111. ఓకే, సిక్స్. సో డిఎన్ఎస్ సర్వర్స్ వచ్చి మనకి ఏడీ సర్వర్స్ ఇవ్వాలన్నమాట. ఏడీ సర్వర్స్ ఐపీలు ఏంటి? 10.111.110, 10.121.199. అంతేగా? కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే కొట్టండి. సో డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. సో డిస్కనెక్ట్ అయింది, రీకనెక్ట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని డొమైన్లో యాడ్ చేయాలి. సో AWS ఓకేనండి, నా ఇంటర్నెట్ కనెక్షన్ ఏదో ప్రాబ్లం వచ్చిందండి, అందుకని డిస్కనెక్ట్ అయింది. గివ్ మీ 1 minute, చెక్ చేస్తున్నాను. ఓకే.
మినిట్స్ అండి, మోడమ్ అంతా రీస్టార్ట్ అయింది. హోల్డ్ ఆన్. హలో, క్లారిటీ ఉందా అండి? ఎందుకంటే నేను జియో కనెక్ట్ అయ్యాను వైర్లెస్. మీకు క్లారిటీ ఉందా? ఓకే, ఫైన్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, రైట్. సో మనం ఇక్కడ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఈ విధంగా ఓకే కొట్టంగానే నాకు ఐడి పాస్వర్డ్ అడగాలి. సో అడ్మిన్, ఇందాక మనం యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసి ఇచ్చే పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. సో మీరు చూసారంటే వెల్కమ్ టు awstraining.com, క్లిక్ ఆన్ ఓకే కొట్టండి. ఓకే, క్లోజ్, రీస్టార్ట్ చేయండి. అంటే ఏం చేశారు ఇప్పుడు మనం ఏమేం చేసాం జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇవ్వడానికి. సో మనం ఫస్ట్ నేను యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశాను, awstraining.com అని. ఒకటండి, మీకు ఏంటంటే 1 month వరకు ఫ్రీ ఉంటుంది ఇది, కాబట్టి మీరు డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా? సో నిన్న కూడా స్టెప్స్ చూపించాను, మీరు నిన్న వీడియో రెఫర్ చేయండి. అలాగే ఇంకొక సర్వర్ కూడా డిప్లాయ్ చేశాను. ఎందుకంటారా, మీరు యూజర్స్ అందరూ క్రియేట్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి చేయలేమన్నమాట, ఈ ఆప్షన్ లేదు మీకు. అందువల్ల నేను ఏం చేశానంటే ఫస్ట్ మనం చేసి తర్వాత ఒక యాక్టివ్ డైరెక్టరీ డిప్లాయ్ చేసి ఆ తర్వాత ఇంకొక విండోస్ మెషిన్ డిప్లాయ్ చేసి బేసిక్గా. సో డిప్లాయ్ చేసినాక మనకి దాని లోపల నేను ఏం చేశానంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ టూల్స్ ఇన్స్టాల్ చేశాను. ఓకేనా? యాక్టివ్ డైరెక్టరీ టూల్స్ ఇన్స్టాల్ చేసి సో ఇప్పుడు మనది రీస్టార్ట్ అయిపోయినాక మనకు కావాల్సిన యూజర్స్ క్రియేట్ అంటే ఆ డొమైన్లోకి లాగిన్ చేస్తాం అనమాట. ఇప్పుడు దాకా మనం ఏంది అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డొమైన్లోకి అంటే AWS ట్రైనింగ్లోకి లాగిన్ అయ్యి మనకు కావాల్సిన చేంజెస్ చేస్తాం. సో చూద్దాం ఇది అప్ అయిందో లేదో. ఇంకా రీస్టార్ట్ కాలేదా? ఓకే, లెట్స్ వెయిట్. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ సెషన్లో ఏం చేద్దాం అంటే నేను ఇప్పుడు ఒక 2 యూజర్స్ క్రియేట్ చేస్తానండి. యూజర్స్ పేరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ AWS యూజర్ 1 అంటాను, AWS యూజర్ 2 అంటాను. ఓకేనా? సో ఆ ఇద్దరు యూజర్లు యాక్చువల్ వాళ్ళ యూజర్ నేమ్లు ఏమవుతాయి, @awstraining.com @awstraining.com అవుతాయి యాక్చువల్గా, ఎందుకంటే ఈ డొమైన్లో క్రియేట్ చేస్తున్నాం కదా మనం, అందుకని. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీకు సింగిల్ సైన్ ఆన్ టెస్ట్ చేయడం. ఓకే? సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఈ యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ చేస్తాను. నిన్న మనం ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయింది, ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ ఫెయిల్ అయింది కాబట్టి అది ఫెయిల్ అయింది ఇక్కడ కనెక్ట్ చేయడానికి. సో ఇప్పుడు ట్రై చేద్దాం ఇది. ఇక్కడ కనెక్ట్ యువర్ డైరెక్టరీ ఉంది, క్లిక్ ఆన్ దట్. సో డైరెక్టరీ అడుగుతుంది మన AWS ట్రైనింగ్. ఇక్కడ ఏమడుగుతుంది, సో మీరు దీనికి ఏమైంది, ఓకే 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 ఓకే. సో ఇప్పుడు ఏమంటుందంటే మీరు ఈ సింగిల్ సైనాన్కి అందరు ఎవరైనా యూజర్స్ ఇది యాక్సెస్ చేయాలన్నమాట. నేనేం చేస్తానంటే సో సింపుల్గా ఇదే ఇస్తాను అనమాట. ఎవరైనా కూడా https AWS training.aws.apps.start అంటే యూజర్స్ అంటే ఈ యూజర్స్ ఉన్నాయి కదా, నేను యూజర్కి యాక్సెస్ చేయడానికి ఇచ్చేటప్పుడు ఈ URL ఇస్తాను అనమాట వాళ్ళకి. సో కనెక్ట్ డైరెక్టరీ అంటాను. ఏమంటే ఓకే ఆల్రెడీ ఉందంటండి, నేను వాడడానికి లేదు. ఓపెన్ చేస్తాను, AWS అని ఇస్తాను, చూద్దాం ఉందో లేదు. అంటే వేరే వాళ్ళు ఎవరో వాడున్నారు అన్నమాట, అది నేను చెప్పేది.
సో కనెక్ట్ అంటాను. మీరు చూసినట్లయితే ఉందన్నమాట. ఓకే, కనెక్ట్ అయింది చూసారా. సో అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎవరికైనా యూజర్స్కి ఇచ్చేటప్పుడు చూడండి, ఇది కాపీ చేసి నేను కావాలనుకుంటే యూజర్స్కి ఇస్తాను అనమాట. మీరు లాగిన్ చేయాలనుకుంటున్నారా AWSలోకి, దీంట్లో లాగిన్ చేయండి అని చెప్పి. సో వాళ్ళకేం సపరేట్గా నేను IAMకి వెళ్ళి యూజర్ ID పాస్వర్డ్స్ క్రియేట్ చేయాల్సిన పని లేదండి. అదే అడ్వాంటేజ్ సింగిల్ సైన్ ఆన్ వల్ల. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్కి వచ్చి, అంటే వేరే బ్రౌజర్ ఓపెన్ చేశాను, దాంట్లో చేస్తాను ఎందుకంటే సేమ్ బ్రౌజర్ పనిచేయదు కాబట్టి. సో aws.apps.com.start అంటే ఏమవుతుందంటే, వాళ్ళు ఏమవుతుందంటే ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది, ఆథెంటికేషన్ కోసం నా డైరెక్టరీ, ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కూడా ఆ డైరెక్టరీకి వెళ్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుంది సింగిల్ సైన్ ఆన్. ఓకే, ఇది ఇక్కడే ఉంచండి, మనకి ఇంకా యూజర్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి మనం ట్రై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు మన విండోస్ సర్వర్ కనెక్ట్ అవుదాము. ఈసారి ఏం చేస్తాను చూసారండి, ఇది ఇంతకుముందు ఏంటంటే నేను లోకల్ సర్వర్ లాగిన్ చేశాను, అంటే ఆ లోకల్ సర్వర్ అకౌంట్ అనమాట. అది కాదు నాకు కావాల్సింది, యూజ్ డిఫరెంట్ అకౌంట్ అని చెప్పి ఇప్పుడు ఏమింటానంటే admin@aws.training.com అంటాను. ఇలా ఇచ్చుకోవచ్చు, లేకపోతే AWS ట్రైనింగ్ అడ్మిన్ కూడా ఇలా కూడా ఇవ్వచ్చు. ఎనీవే ఇస్ ఫైన్. ఓకే, సో ఓకే, సర్వర్ లాగిన్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వెళ్ళి మనకి మన టూల్స్ ఇన్స్టాల్ చేశాం కదా, సో మనకి ఆ టూల్స్ అని ఎక్కడ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, కిందకు వస్తే విండోస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ కింద ఇక్కడ చూడండి యాక్టివ్ డైరెక్టరీ అన్ని ఉంటాయి. యాక్టివ్ డైరెక్టరీ, ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయొచ్చు. లేదా షార్ట్ కట్ లో DSA.msc అని టైప్ చేయొచ్చు. DSA.msc అది కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు చూసినట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఇక్కడ AWS ట్రైనింగ్ అనేది. సో దాని కింద మీరు యాక్టివ్ డైరెక్టరీ ఆల్రెడీ మీకు తెలిసింటే పర్లేదండి, తెలియని వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ తెలిసిన వాళ్ళకి ఏంటంటే, సో దాని లోపల పోయి స్ట్రైట్ గా ఎక్కడంటే మీ యూజర్స్ క్రియేట్ చేయలేరు, మీకంటూ సపరేట్ OU క్రియేట్ అయి ఉంటుంది ఇక్కడ AWS ట్రైనింగ్ అని. ఏదైనా కూడా దాని లోపల చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా బేసిక్ గా, సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఆర్గనైజేషన్ యూనిట్ కావాలన్నీ కూడా AWS ఆర్గనైజేషన్ యూనిట్ లోపల చేసుకోవాలి. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు నాకు 2 యూజర్స్ క్రియేట్ చేస్తానని చెప్పాను. నేను చెప్పాను న్యూ యూజర్ AWS user 1, ఓకే, ఇది అవసరం లేదు, పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్, ఫినిష్ అంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ యూజర్ AWS user 2, user 2, ఓకే, రైట్. సో మనకు కావాల్సిన యూజర్స్ క్రియేట్ అయిపోయింది, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు వెనక్కి వెళ్దాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇక్కడ, ఓకే, నిన్న ఆర్గనైజేషన్స్ చెప్పాను చూసారా, అది ఆర్గనైజేషన్స్ ఓపెన్ చేస్తాను అనమాట. సో ఇది కాదు, మై ఆర్గనైజేషన్, ఎందుకంటే డిఫరెంట్ అకౌంట్స్ మేనేజ్ చేయడానికి అనమాట, మీకు చూపించాలి కదా. సో మీ ఈమెయిల్ అడ్రస్ మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి, నేను ఇచ్చినట్టు మీరు ఇవ్వండి, మళ్ళీ మీరు ఓకే చేయాలి. నేను ఏం చేస్తాను, యాడ్ చేస్తాను, యాడ్ అకౌంట్ అంటాను, ఇన్వైట్ అకౌంట్. మీరు క్రియేట్ చేయొచ్చు, బట్ నేను ఇన్వైట్ చేస్తాను, అంటే సెంట్రల్ గా ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పి. ఎవరన్నా రెండు, ఓకే, ప్రవీణ్, ఓకే, ఇది కామా ఇన్వైట్ ఫ్రమ్ శ్రీహర్ష అనండి. సో ఇన్వైట్ అంటాను,
మీరు చేసి మీకు రాకపోవచ్చు అండి, ఎందుకంటే మీకు దాన్ని ఏమంటారు, మీకు లిమిట్ ఉండకపోవచ్చు. సో మీకు ఎర్రర్ వస్తుంది. మీకు అప్పుడు ఏం చేస్తారంటే మీరు AWSకి రిక్వెస్ట్ రేస్ చేయాలి, నా రిక్వెస్ట్ ఇంక్రీజ్ చేయమని. సో మీరు అప్రూవ్ చేయండి. నేను ఆల్రెడీ డిలీట్, ఇదన్నీ పాతాయి అనమాట, మళ్ళీ వచ్చింది మీకు, 2 అప్రూవ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇక్కడికి వస్తాను, SSOలో అకౌంట్స్కి వస్తే ఇక్కడ నాకు కనిపించాలన్నమాట. యాక్చువల్లీ మీరు అప్రూవ్ చేసినాక ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. మీరు ఏ అయితే మీరు అప్రూవ్ చేశారు ఇవన్నీ. సో చూద్దాం. సో చేశారండి అప్రూవ్. ఓకే, శ్రీకృష్ణ ఇన్వైట్ అకౌంట్. కృష్ణ మీకు కూడా వచ్చి ఉండాలి చూడండి. ఈమెయిల్కి వెళ్ళండి, అక్కడ పోయి అప్రూవ్ చేశారంటే అయిపోతుంది. ఓకే రైట్, సూర్యాది అయిపోయింది. ప్రవీణ్ కృష్ణ మీది కూడా అయిపోయిందా? సార్ రిఫ్రెష్ చేద్దాం. లేదా రిఫ్లెక్ట్ కావాలి. సో ఇక్కడ సింగిల్ సైన్ ఆన్ లో నేను రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ మీరు అప్రూవ్ చేసిన అకౌంట్స్ ఇక్కడ కనిపించాలన్నమాట. చూసారా, ప్రవీణ్ వచ్చేసింది, ప్రవీణ్ అప్రూవ్ అయిపోయింది. ఇంకా మీది కూడా రావాలి. ఓకే రైట్, లెట్స్ వెయిట్. అప్రూవ్ చేశాను, ఇంకా టైం తీసుకుంటుందండి, చూస్తున్నది అదే వచ్చింది అలాగే. ఓకే, you cannot add accounts to your organization while it is initializing, try again later. మీకు వచ్చింది ఎర్రర్ వచ్చిందండి సూర్య? రాకూడదు యాక్చువల్గా, అయిపోవాలి పని అయిపోవాలి, ఎందుకంటే స్ట్రైట్ ఎర్రర్ వచ్చింది సార్. అది ఒకటి అయిపోయింది, ఇంకోసారి ట్రై చేయండి. ఓకే, ఏమన్నా సేమ్ ఎర్రర్ వస్తుందా మీకు? You can only join an organization whose seller of record is same as your account. చాట్ లో పెట్టండి ఒకసారి ఎర్రర్. You can only join an organization whose seller of the record is same as your account. ఏం అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ యాడ్ అయిపోయింది చూడండి. సో ఇంకోసారి ట్రై చేయండి చూడండి, యాక్సెప్ట్ చేయడానికి. సేమ్ ఎర్రర్. Okay, looks like it's another problem. This is error generated when you attempt to join an organization that has a different seller. So nadochi the seller record refers that AWS meedochi vere దగ్గర రిజిస్టర్ అయిపోయింది అనుకోండి. నాదొచ్చి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. Only this one. AISP accounts can only organizations AISPL accounts. అది ప్రాబ్లం. సో బిల్లింగ్ లుక్స్ లైక్ డిఫరెంట్ గా ఉంది. సో ఇది చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు రీసెలర్స్ ఉంటారు, ఒక్కొక్క ఇప్పుడు డైరెక్ట్ గా AWS అమ్మడానికి లేదనమాట. AWS ఏం చేస్తుందంటే దీని ద్వారా అమ్ముతుంది. సో మీ అకౌంట్స్ ఏమైనా డిఫరెంట్ గా ఉంటే, ఈ మధ్య క్రియేట్ చేసాను ఉంటే, అందువల్ల ఎర్రర్ రావచ్చు అనమాట. సో కానీ
సూర్య దట్ యూ కెనాట్ యాడ్ రికార్డ్స్ బై ఆర్గనైజేషన్ ఈజ్ అనేబుల్. ఇది కొంచెం వెరైటీగా ఉంది. చాలా మందికి ఎర్రర్ ఉంది, ఇక్కడ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే సూర్య, ఒకసారి రీఫ్రెష్ చేసి ఇంకోసారి ట్రై చేయండి మీరు, జస్ట్ లాస్ట్ టైం, లేదంటే ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. సాయి కృష్ణ మీరు డిఫరెంట్ అండి యాక్చువల్గా, మీరు లుక్స్ లైక్ మీ అకౌంట్ వేరే అకౌంట్లో ఉన్నట్టుంది, అందువల్ల ఇష్యూ వస్తుంది. ఓకే. ఓకే, ఎనివే ఈ లోపల ఏం చేస్తానంటే మనం సింగిల్ సైన్ ఆన్కి వెళ్తాము. ఇక్కడికి వచ్చి నేను సింగిల్ సైన్ ఆన్ నుంచి ఈ విధంగా సింగిల్ సైన్ ఆన్ దీనికి వెళ్తాం. దీనికి వెళ్ళి AWS అకౌంట్స్కి వెళ్ళి ఇక్కడ పర్మిషన్ సెట్స్, మనకి ఏం పర్మిషన్స్ కావాలి డిఫైన్ చేయొచ్చు ఇక్కడ యాక్చువల్లీ. సో క్రియేట్ ఏ పర్మిషన్ సెట్ అంటాను అని, సో కిందకి రావచ్చు అనమాట మీకు ఏం కావాలా. సో నేను ఏంటంటే క్రియేట్ ఏ కస్టమ్ పర్మిషన్ సెట్ అన్నాను అనుకోండి ఇక్కడ. సో EC2 ఫుల్ యాక్సెస్ అని చెప్పి చెప్తాను. అటాచ్ మేనేజ్ పాలసీస్, నేనేం చేస్తానంటే EC2కి ఫుల్ యాక్సెస్ ఇస్తాను. ఓన్లీ EC2 అనమాట. సో అంటే ఈ పర్మిషన్ ఎవరికైతే అసైన్ అవుతాయో వాళ్ళకి ఫుల్ యాక్సెస్. ఇప్పుడు ఏం చేస్తాను ఆర్గనైజేషన్స్ చూడండి. సో ఇక్కడ నేను బేసిక్గా ప్రవీణ్ సెలెక్ట్ చేస్తాను. ప్రవీణ్ సెలెక్ట్ చేసి అసైన్ యూజర్స్ అంటాను. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యూజర్స్కి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ AWS అని సెర్చ్ చేస్తే నాకు AWS యూజర్ 1 రావాలా. సో AWS యూజర్ 1 సెలెక్ట్ చేసి నెక్స్ట్ పర్మిషన్ సెట్స్ అని EC2 ఫుల్ యాక్సెస్ చేస్తాను, ఫినిష్ అంటాను. సో ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసాము, దాన్ని తీసుకొచ్చి SSOకి యాడ్ చేసాము. ఓకే, తర్వాత ప్రవీణ్ అకౌంట్ తీసుకొచ్చి నేను నా ఆర్గనైజేషన్లో యాడ్ చేశాను. తర్వాత ఏంటంటే ఏవైతే యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేశానో ఆ యూజర్కి యాక్సెస్ ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇది సంగతి ఇక్కడ జరుగుతుంది మీకు. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఆ యూజర్కి యాక్సెస్ ఉందా లేదా. ఇక్కడ ఓపెన్ చేశాం కదా, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఏమంటాను, AWS user1 @training.com సైన్ ఇన్ అంటాను. సో చూద్దాం. సో లాగిన్ చేస్తే లాగిన్ అవుతుంది. ఇక్కడ ఏమంటుంది మీకు చూసారా, AWS అకౌంట్ చూపిస్తుంది, అది వెళ్తాను, దాని కింద ప్రవీణ్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా మేనేజ్మెంట్ కన్సోల్ చూసారా, దాని కింద చూపిస్తుంది ఏముంది యాక్సెస్ నాకని పర్మిషన్ చూపిస్తుంది. వెళ్ళాను అనుకోండి, సైనింగ్ ఇంటూ వచ్చేసింది చూసారా. అది కూడా బ్యాక్ అండ్ ఒక రోల్ వాడుతుంది చూడండి, రోల్ వాడుతుంది. ఫెడరేటెడ్ లాగిన్ AWS రిజర్వ్డ్ SSO EC2 ఫుల్ యాక్సెస్ అని వాడుతుంది. ఓకేనా, సో మీరు చూసారంటే నాకు ఫుల్ యాక్సెస్ వచ్చేసింది. సో నిజంగా ఉందా లేదా ఎలా చెక్ చేయడం, ఇక్కడికి వచ్చి EC2 సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు మన ప్రవీణ్ దగ్గర క్రియేట్ చేస్తుంటే ఆటోమేటిక్ అన్ని డిస్ప్లే కావాలి చూసారంటే రన్నింగ్. సో ఇన్స్టెన్సెస్కి వెళ్ళారంటే ఈ విధంగా ఉంటుంది. సో అలాగే నేను ఒకవేళ అది కాకుండా నేను వేరే ఏదైనా S3కి వెళ్ళాను అనుకోండి, చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే నేను యాక్సెస్ ఇవ్వాలి S3కి బేసిక్గా. సో యాక్సెస్ డినైడ్. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక AD క్రియేట్ చేసి దాన్ని సింగిల్ సైన్ ఆన్ గా క్రియేట్ చేసి తర్వాత యూజర్స్ అందరికీ కూడా ఒకే ఒక URL ఇవ్వచ్చు అనమాట. ఇక మీదట ఎవరన్నా యూజర్ అంటే మేనేజ్ చేయొచ్చు. మీరు ఎవరైనా లాగిన్ చేయాలనుకుంటే ఇది మీరు లాగిన్ అవ్వాల్సింది, మీ ID పాస్వర్డ్ దాంట్లో ఉన్నాయి, వాడుకోండి అని చెప్పచ్చు అనమాట. ఓకే, అర్థమైందండి అందరికీ? క్లియర్ అయినా? యా, సో ఇదనమాట. ఇక్కడ మనం ఎన్ని డిస్కస్ చేసాము, 2-3 డిస్కస్ చేసాం. సో ఫస్ట్ వచ్చి మనం డిస్కస్ చేసింది డైరెక్టరీ సర్వీస్ ఎట్లా సెట్ చేయాలా.
డైరెక్టరీ సెట్ చేసినాక ఒక EC2 మిషన్ క్రియేట్ చేసి దాంట్లో ఎట్లా దాంట్లో టూల్స్ ఇన్స్టాల్ చేసి ఏ విధంగా యూజర్స్ క్రియేట్ చేయాలా, ఎలా మేనేజ్ చేయాలా ఆ యాక్టివ్ డైరెక్టరీని, ఆ తర్వాత ఆర్గనైజేషన్స్ SSO ఎలా క్రియేట్ చేయాలా, క్రియేట్ చేసి దాంట్లో ఏ విధంగా మనం యాడ్ అంటే మన డైరెక్టరీ ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేసినాక తర్వాత ఆర్గనైజేషన్స్కి వచ్చి ఎలా ఇన్వైట్ పంపించి ఎలా చేయాలి. ఓకేనా. సో ఆ తర్వాత SSO నుంచి మనం ఏ విధంగా పర్మిషన్స్ అసైన్ చేయాలి, పర్మిషన్స్ అసైన్ చేసి ఏ విధంగా వేరే విధంగా లాగిన్ చేయాలా, ఇన్ని చూసాం మనం ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే డిలీట్ చేయడం అనమాట ఇవన్నీ. ఓకే. సో డిలీట్ చేయడం, మనం ఎన్ని చేసాం అన్ని కూడా డిలీట్ చేయాలా. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే ఫస్ట్ నా ఇది ఉంది కదా, ఇది డిస్కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అకౌంట్స్కి వెళ్తాను, రిమూవ్ అకౌంట్ అంటాను, రిమూవ్ అయిపోయింది. సో SSOకి వచ్చి ఏమండి మీ ఓయూనా అర్థం కాలేదండి సార్. మనకి సర్వర్ లోపల ఓయూస్ ఉంటాయి కదా, DSC.MSCలో కొడితే ఇప్పుడు AWS అకౌంట్స్ అని చెప్పి ఓయూ ఉంటాయి కదా, ఆ ఓయూ కనపడలేదు సార్. మనకి క్రాస్ మార్క్ వచ్చేసింది పైన, యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఉంది. అక్కడ పైన రెడ్ కలర్ క్రాస్ మార్క్ వచ్చింది, కింద సేవ్డ్ క్వైరీస్ అని ఉంది అంతే. నెక్స్ట్ కింద ఫోల్డర్స్ ఏం లేవు. ఎందుకంటే మీరు యూజర్ ఐడితో లాగిన్ చేస్తుంటారు, అడ్మిన్ ఐడితో లాగిన్ చేయాలి డొమైన్ లో. ఓకే ఓకే, దానివల్ల అది. ఓకే రైట్. సో నెక్స్ట్ అనమాట ఇక్కడికి వచ్చి దీంతో ఇంకా పని లేదు. ఇక్కడికి వచ్చి కదా ఏం చేయాలంటే నేను AWS ఇక్కడ డైరెక్టరీని డిలీట్ చేయాలి బేసిక్గా. సో కనెక్టెడ్ డైరెక్టరీ ఉంది, ఇక్కడికి వస్తాను, డిస్కనెక్ట్ డైరెక్టరీ అంటాను. సో ఇక్కడికి వచ్చి ఎంటర్ ద డైరెక్టరీ ఐడి కాపీ చేసి పేస్ట్ చేసి రిమూవ్ ఆల్ అసైన్మెంట్స్ అంటాను, డన్. సో తర్వాత AWS డైరెక్టరీకి వస్తాను, తర్వాత ఇది కూడా డిలీట్ అంటాను. దానికంటే ముందు ఇక్కడ EC2 ఇన్స్టెన్స్కి వచ్చి రైట్ క్లిక్, ఇన్స్టెన్స్, టెర్మినేట్ అంటాను. అది టెర్మినేట్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను AWS ట్రైనింగ్ అనేది డిలీట్ చేస్తాను. ఓకే. సో ఇది టైం పడుతుందిలేండి. నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి బేసిక్గా సో సర్టిఫికేట్ మేనేజర్ అనమాట. సో సర్టిఫికేట్ మేనేజర్ ఎలా పనిచేస్తుంది మీకు అంటే ఇదేంటంటే AWS లో మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడానికి, అంటే SSL సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మీకు సర్టిఫికేట్ మేనేజర్ ఉపయోగపడుతుంది. సో ఇదేం పెద్ద టాపిక్ కాదండి. ఇదేంటంటే మనకి ఎప్పుడైనా సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడికి వచ్చి మనం తీసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ ఉంది, సో డిలీట్ అంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏంటంటే మీకు AWS సర్టిఫికేట్ మేనేజర్ ఫ్రీ అనమాట. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు కావాల్సిన జనరేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే గెట్ స్టార్టెడ్, నాకు నా డొమైన్కి కావాలి, నేను GoDaddyకి లాగిన్ చేస్తాను. వన్ మినిట్ అండి, నాకు ఐడియా లేదు, ఐడి పాస్వర్డ్ మర్చిపోయాను. 1 మినిట్. ఓకే. ఇప్పుడు కొన్ని డొమైన్స్, నేను కొన్న డొమైన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ dhira.xyz అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఇది కాపీ చేస్తాను, ఇది కాపీ చేసి వెనక్కి వెళ్ళి రిక్వెస్ట్ సర్టిఫికేట్ అని చెప్పి ఇక్కడ నా డొమైన్ పేరు ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇస్తాను, ఈ విధంగా dhira.xyzకి ఈ విధంగా నాకు కావాలని చెప్పి యూజ్ అన్ ఆస్ట్రిక్ టు రిక్వెస్ట్ వైల్డ్ కార్డ్ టు ప్రొటెక్ట్ సెవరల్ సైట్స్ ఇన్ ద సేమ్ డొమైన్. సో అంటే ఈ విధంగా అనమాట. సో స్టార్ డాట్ అంటే దీని ముందు ఏమొచ్చినా కూడా dhira.rohan డాట్ నెక్స్ట్ నా అడుగుతున్నమాట, మీరు DNS వ్యాలిడేషన్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇంక ఈమెయిల్ వ్యాలిడేషన్ చేయాలనుకుంటున్నారా? ఈమెయిల్ పెడితే మీకు ఈమెయిల్ వస్తుందండి. ఓకే. సో రివ్యూ అన్నారు అనుకోండి,
కన్ఫర్మ్ రిక్వెస్ట్ అంటే మీకు ఈమెయిల్ రావాలన్నమాట. అయితే మీరు ఈమెయిల్ డొమైన్ రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు ఈమెయిల్ ఇచ్చి ఉంటే ఆ ఈమెయిల్ మీకు వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఏదో ఒక ఈమెయిల్ కాన్ఫిగర్ చేస్తుంటే యాక్చువల్గా ఇంతకు ముందు ఏమయ్యేదంటే అండి, మీరు రిజిస్టర్ చేసిన ఈమెయిల్కి వచ్చేదనమాట. యాక్చువల్గా ఈ మధ్య వీళ్ళు చేంజ్ చేశారు. ఏమైందంటే వాళ్ళు మనం రిజిస్టర్ చేసిన ఈమెయిల్ కాకుండా ఇలాంటి డిఫాల్ట్స్ కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయన్నమాట, వాటికి మాత్రమే వస్తుంది యాక్చువల్గా. సో అలా మీరు చేయలేరు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే నేనేమంటానంటే, సో దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను. డొమైన్ లెవెల్ కూడా మీరు చేయొచ్చు. గెట్ స్టార్టెడ్ అంటాను, రిక్వెస్ట్ సర్టిఫికేట్ సేమ్ నెక్స్ట్ అని చెప్పి డిఎన్ఎస్ వాలిడేషన్ చూసారు అనుకోండి, ఇదేం అడుగుతుందంటే నాకు డిఎన్ఎస్ లో పోయి ఒక రికార్డ్ క్రియేట్ చేయమని అడుగుతుంది అనమాట. ఓకే, చేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏమంటుంది, you can export all the CNAME records to this one. Expand చేస్తాను. సో యాడ్ ద ఫాలోయింగ్ CNAME రికార్డ్ టు యువర్ డొమైన్ అని అడుగుతుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ఏదైనా ఇక్కడికి వచ్చి దీన్ని ఏమంటాను, మేనేజ్ డిఎన్ఎస్ అని ఫస్ట్ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తాను. అంటే యాక్చువల్గా నేను ఇది వేరే దానికి వాడున్నానులేండి అందువల్ల. సో ఇప్పుడు ఏంటంటే రికార్డ్స్ యాడ్ చేయాలన్నమాట ఇక్కడ నేను. సో ఎన్ని ఎందుకు వచ్చినాయి యాక్చువల్గా, ఇక్కడ రికార్డ్ యాడ్ చేయాలా. సో చేంజ్ అంటాను, ఇవన్నీ రాకూడదే. ఓకే, సో ఇక్కడ మీరు ఒక రికార్డ్ క్రియేట్ చేయాలన్నమాట. రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మీకు పనిచేస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను చూడండి ఇది అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారు ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేయాలి, నేను క్లిక్ ఆన్ యాడ్ అంటాను. యాడ్ అని వాళ్ళు ఏమంటున్నారు, CNAME మీరు ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారు, క్రియేట్ ఏ CNAME రికార్డు, నేమ్ వచ్చి ఇది క్రియేట్ చేయమంటున్నాడు. వచ్చి నేమ్ వచ్చి ఇది వచ్చి వాల్యూ వచ్చి ఇది. ఓకే, సో అంటే వాడిచ్చింది నేను వాడిది అంటే మేము ప్రూవ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎవరు ఈ విధంగా యాడ్ చేయగలరు రికార్డ్ డిఎన్ఎస్ లో, కేవలం అడ్మిన్ మాత్రమే క్రియేట్ చేయగలడు. సో అది ప్రూవ్ చేయడానికి అతను ఇది యాడ్ చేయండి అంటున్నాడు, నేను యాడ్ చేశాను అనమాట. సో కాసేపు అయిన తర్వాత అతను చెక్ చేయొచ్చు అనమాట, వ్యాలిడేట్ చేసుకోవచ్చు బేసిక్ గా. సో వ్యాలిడేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో తెలుస్తుంది అనమాట, అంటే అది ఉందా లేదా అని తెలుస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అది ఉందనుకోండి అక్కడ, అంటే ఇది పోయి చెక్ చేసినప్పుడు ఈ విధంగా ఉండాలి అనుకున్నప్పుడు, సో ఇది కనిపిస్తుంది అనమాట. కనిపించినప్పుడు ఓకే మీది వ్యాలిడ్ అని చెప్పి మీకు సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేస్తుంది. దానికోసం వెయిటింగ్. ఇంతకుముందు ఈమెయిల్ ఉన్నప్పుడు చాలా ఈజీగా ఉండేది పని, ఇప్పుడు ఏమవుతుందంటే కొంచెం తలకాయ నొప్పండి. ఎందుకంటే ఈ డిఎన్ఎస్ రిఫ్లెక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఏమవుతుందంటే మీకు కొంచెం అంటే సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది అనమాట. సో నేను ఓ పని చేస్తాను, నేను ఇట్లా వదిలేస్తాను దీన్ని, ఎందుకంటే ఇది ఫ్రీయే కాబట్టి. సో మనకి ఇది టైం పడుతుంది కాబట్టి రేపు చూపిస్తాను మీకు ఎట్లా అప్పటికి వ్యాలిడేషన్ అయిపోతుంది. ఎందుకంటే మీరు డిఎన్ఎస్ రికార్డ్ ఎడిట్ చేశారనుకోండి కొంచెం టైం పడుతుంది, అందుకని అప్పుడు వ్యాలిడేట్ అయిపోతుంది. వ్యాలిడ్ అయిపోయినాక మీకు ఏ విధంగా సర్టిఫికేట్ని ఎక్కడ వాడాలి రేపు చూపిస్తాను. ఓకే, సో ఈ లోపల ఏంటంటే మనం మిగతా చూద్దాం. క్లౌడ్ హెచ్ఎస్ఎం అని ఉందండి. క్లౌడ్ హెచ్ఎస్ఎం అంటే దీంట్లో నేనేం చెప్పలేదు, ఎందుకంటే హార్డ్వేర్ సర్వీస్ మాడ్యూల్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మీకు సెక్యూరిటీ కావాలి, ఇంకా సెక్యూరిటీ కావాలంటే మీకు RSA టోకన్ లాగా ఇస్తారనమాట. నేను ఇప్పుడు దాకా వాడలేదు, నేను ఎవరు వాడిన చూడలేదు కనీసము. సో దాన్ని యూస్ చేసుకోండి. ఇది ఒక హార్డ్వేర్ డివైస్, దీంట్లో నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదనమాట. సో సారీ, మీరు కాబట్టి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ మరియు షీల్డ్. WAF వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ మరియు షీల్డ్. 1 minute.
సో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్, షీల్డ్ ఏంటంటే మీ డే టు డేలో యాక్చువల్గా వాడాల్సింది ఏం లేదండి. అంటే మీ వెబ్ అప్లికేషన్ కి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే ఇది వాడుకోవచ్చు అనమాట. గో టు WJF అన్నారు అనుకోండి, అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి. సెక్యూరిటీ గ్రూప్స్ కాకుండా AWS WF is a web application firewall service that protects websites and web apps that you deliver with AWS CloudFront ELB load balancers. అంటే మీరు CloudFront ELB వాడారంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అండి. సో వాడారంటే దాంతో పాటు మీరు WF వాడుకోవచ్చు. సో ఇన్స్టెన్సెస్ టు క్రియేట్ వెబ్ యాక్సెస్ కంట్రోల్ యూ నీడ్ టు డిఫైన్ HTTPS రిక్వెస్ట్ టు అలౌ. సో ఇదేంటంటే మనం స్ట్రైట్ గా చేయలేమండి. మనం ఏంటంటే కాన్ఫిగర్ వెబ్ బేస్ చేయాలంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని చెప్పి ఇది మన సెక్యూరిటీ టీమ్ తో కూర్చొని చేయాలి. అంటే మనకి ఏమైనా బ్లాక్ లిస్ట్ ఐపీలు కానీ ఏదన్నా మనకి సెక్యూరిటీ రిలేటెడ్ అంటే నేను దాన్ని ఏమంటారు, ఇది దీని మీద పనిచేసేటప్పుడు కూడా సెక్యూరిటీ వాళ్ళని కాల్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని చేయాలన్నమాట. టక్కన మనం చేయడం కుదరదు. సో ఈ విధంగా కండిషన్స్ ఉంటాయి. మనం ఏం చెప్తాం, ఒకవేళ ఇలాంటి ఐపీఎల్ మ్యాచ్ అయినా కూడా, ఇలాంటి స్ట్రింగ్స్ ఏమైనా మ్యాచ్ అయినా, ఇలాంటి స్క్రీన్ మేనేజ్ అయినా కూడా మనం ఏంటంటే బ్లాక్ చేయండి అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. ఇక్కడ రీజన్ ఏ రీజన్ కావాలని చెప్పి ఇచ్చామంటే క్రియేట్ అవుతుంది. నేను ఇంకా వాడలేదండి, ఇది అవసరం రాలేదు. ఎందుకంటే మా ఓన్ యాంటీవైరస్ సర్వర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట మా కంపెనీలో, అయితే క్లయింట్కి కాబట్టి అవసరం రాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వస్తేమో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి కింద వచ్చి షీల్డ్, AWS షీల్డ్ అంటే DDoS అండి. అంటే మీకు డినైల్ ఆఫ్ సర్వీస్ అంటారు. అంటే ఏం సింపుల్ గా ఏం చెప్పాలంటే, ఒక సర్వర్ నేను పదే టప పింగ్ కొడుతూ ఉన్నాను అనుకోండి, పింగ్ చేస్తున్నాను అనుకోండి, ప్రస్తుతం ఏమవుతుంది, పింగ్ www.google.com ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, పింగ్ అవుతుంది. 32 bytes ఆఫ్ డేటా అనుకోండి, దీన్ని నేను 32,000 bytes ఆఫ్ డేటా చేస్తే ఏమవుతుంది, సో సర్వర్ రిప్లై చేసే లోపల సర్వర్ నేను పంపిస్తున్నాను కదా, ఒక టైంలో ఏమవుతుంది, క్రాష్ అయిపోద్ది అనమాట DDoS. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎంత సెక్యూరిటీ కింద వస్తుంది, వాళ్ళు ఏంటంటే సపరేట్ జనాలు పెట్టుకొని ఉంటారు వీటన్నిటి కోసం బ్లాక్ చేయడానికి. సో అది మన కావాలంటే యాక్టివేట్ చేయొచ్చు. బై నార్మల్గా అయితే నార్మల్ స్టాండర్డ్ ఉంటుందండి. అడ్వాన్స్ ప్రొడక్షన్ కావాలని చూడండి, నెలకి $3,000 అవుద్ది. సో ప్రైసింగ్ 3,000 సబ్స్క్రిప్షన్ ఫీ ఫర్ కన్సాలిడేటెడ్ బిల్లింగ్ ఫ్యామిలీ. సో మీరు చేస్తే మీకు ఇది వస్తుంది అనమాట. ఓకే, ఏందండి అది, అసలు ఏంది అది? ఇది డైరెక్టరీ నేమ్ సార్, aws.activeddirectory.com /admin ఇచ్చి నేను రిమోట్ తీసుకుని అడ్మిన్ అకౌంట్ మన లాగిన్ అయ్యే అకౌంట్. AWS.activeddirectory అడ్మిన్ ఇంత పెద్ద ఎందుకు ఇచ్చావయ్యా? తీసుకోవట్లేదు అది. స్క్రీన్ షేర్ చేసి చూద్దాం, ఒక నిమిషం ఆగు. రిమోట్ డెస్క్టాప్ ఓపెన్ చేయి. కామ్ తీసే ఫస్ట్, / ఇవ్వు, ఎంటర్ కొట్టు. ఆ ముందు యాక్టివ్ డైరెక్టరీ AWS కూడా తీసే. సారీ AWS పెట్టి అది తీసే అంటున్నాను. ఓకే, ఓన్లీ AWS పెట్టినా? ఓన్లీ AWS పెట్టా. కనెక్ట్ చేయి. విండోస్ డస్ నాట్ / ఫ్రంట్ / ఫార్వర్డ్ ట్రై చేయి. ఫార్వర్డ్ డైరెక్టరీ నేమ్ AWS.act సబ్ డొమైన్ అవుతుంది అప్పుడు, అది బేసిక్ గా పేరు ఇవ్వాలి. యాక్చువల్ గా .com అవసరం లేదు, ట్రై. కంప్యూటర్ పేరు ఇవ్వాలా అక్కడ, నువ్వేం చేస్తున్నా? అడ్మిన్ పాస్వర్డ్ ఎవరికి కావాలా? తీసే మొత్తం ఆ పబ్లిక్ అయిపోయి ఇవ్వకుండా నువ్వు ఐడి ఇస్తే ఎట్లా? ఓకే, ఇప్పుడు ఏముంటారు సార్ ఇక్కడ, కంప్యూటర్ నేమ్ ఏముంటారా? కంప్యూటర్ నేమ్ నేను సరిపోయాను నీకు సరిగ్గా. EC2కి వెళ్ళి ఓకే,
అంటే సబ్ కాన్షియస్ చెప్తుంది ఏదో తప్పు జరుగుతుంది అక్కడ అని చెప్పి, కరెక్ట్ గా రాలేదు ఇప్పుడు అర్థమైంది. ముందు ఐపీ అక్కడ అట్ ఫస్ట్ ఎంతో పని చేయాలనుకున్నాను కానీ వెళ్ళి ఐపీ అక్కడ ఇవ్వు. అంత అవసరం లేదు, ఆపాక వెనక అదంతా ఎందుకు, కాదు ఎందుకు ఉత్త ఐపీ ఇవ్వు. ఇక్కడ ఊరినే ఐడి పాస్వర్డ్ ఏమి ఇవ్వకూడదు, ఇక్కడ ఓన్లీ ఐపీ ఇవ్వాలి ఆర్ హోస్ట్ నేమ్. ఏడబ్ల్యూఎస్ డొమైన్ యాడ్ చేసావా? చేశాను సార్. అప్పుడు AWS/ admin అదే అడ్మిన్ పాస్వర్డ్ బ్యాక్ స్లాష్ కదా, నాకు ఎందుకు బ్యాక్ స్లాష్ అనిపిస్తుంది. ఇదే కదా సార్. AWS బ్యాక్ అది ఫార్వర్డ్ స్లాష్, అది బ్యాక్ స్లాష్ కొట్టు, అడ్మిన్ కొట్టు, పాస్వర్డ్ ఇవ్వు. అంటే మీరు అక్కడ మీరు ఐపీ ఇచ్చి @admin కొట్టారా సార్? అట్లా కూడా కొట్టచ్చు. ఓకే. నేను ఐపీ లేదయా, నేను మొత్తం ఇది ఇచ్చాను. ఏది నువ్వు ఐపీ అడ్రస్ ఇచ్చావు, నేను డిఎన్ఎస్ నేమ్ ఇచ్చా, అంతే తేడా. ఓకే, డిఎన్ఎస్ ఇచ్చారా? అందుకే పెద్దగా అనిపిస్తుంది నీకు. ఓకే రైట్. ఓకే సార్. ఓకే, సో అదండి. తర్వాత వచ్చి మీకు ఆర్టిఫాక్ట్స్ అని ఉంటుంది ఇక్కడ. దీని గురించి డిస్కస్ చేయాల్సిన పనిలో ఇదేంటంటే జస్ట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అంత ఏమి లేవు దాంట్లో. మీరు ఆర్టిఫాక్ట్స్కి వెళ్ళారంటే దాంట్లో ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, మీకు కావాలంటే మీరు ఈ డాక్యుమెంట్ తీసి మీ కస్టమర్ షేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా దీని దగ్గర ఉన్నది కాగ్నిటో. లాస్ట్ నాకు ఇంకా టైం ఉంది కాబట్టి కాగ్నిటో కూడా చెప్పేస్తాను, మీరు చూసుకోవచ్చు. సో రేపు ఏంటంటే మనం డైరెక్ట్ గా మనకి ఏం చేయొచ్చు అంటే ఈ Route 53 API గేట్వేకి వెళ్ళిపోవచ్చు. సో కాగ్నిటో ఓపెన్ చేస్తాను చూడండి. సో బేసిక్ గా కాగ్నిటో అంటే ఏంటంటే, ఇమాజిన్ మీరు ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేశారండి. వెబ్ అప్లికేషన్ ఏం చేస్తుంది, ఆ వెబ్ అప్లికేషన్ ఏంటంటే ఎవరైనా సరే లాగిన్ చేసి వాళ్ళు ఫేస్బుక్ లాగా ఇలా ఇంకోటి ఏదో బుక్ అనుకోండి, ఓకేనా, అలాంటిది ఒక క్రియేట్ చేశారు. సో లాగిన్ చేసి ఎవరు కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే దాని లోపల ఇస్తుంది అనమాట అందరికి యూజర్స్ కి. వాళ్ళ ఫొటోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ ఈ గ్రామ్ లాగా ఇస్తుంది అనుకోండి. దానికోసం ఆథెంటికేషన్ కాదు, ఎవరంటే వాళ్ళు లాగిన్ చేయడానికి లేదుగా. మామూలుగా ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే ఒక సర్వర్ పెట్టి దానికి ఆథెంటికేషన్ అంతా పెట్టేవాళ్ళు. ఆ అవసరం లేకుండా AWS కాగ్నిటో ఏం చేస్తుందంటే మీకు డైరెక్ట్ గా మీకు ఆథెంటికేషన్ చేస్తుంది. ఇది కూడా ఒక రకంగా డైరెక్టరీ సర్వీస్. మీరు చూసారనుకోండి, ఇక్కడ డైరెక్టరీ సర్వీసెస్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకి సో కాగ్నిటో కూడా ఒక డైరెక్టరీ సర్వీస్ వస్తుంది అనమాట. ఓకే, సో మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఒక డైరెక్ట్ సర్వీస్ ఇది కూడా. కాకపోతే ఇది ఏంటంటే మనకి వేరే వాటికి థర్డ్ పార్టీతో కూడా ఇది మింగిల్ అవుతుంది అనమాట. విత్ కాగ్నిటో యూ కెన్ ఈజీలీ సెక్యూర్ యాడ్ సైన్ అప్ ఫంక్షనాలిటీ టు యువర్ మొబైల్ అండ్ వెబ్ యాప్స్ కోసం. ఇది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనమాట. ఓకే, సో కాగ్నిటోని సెటప్ చేసుకోవాలి మనం. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ మీకు ఒక S3లో ఒకటి క్రియేట్ చేస్తాను. S3లో క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ పెడతాను. ఆ వెబ్సైట్ నుంచి నేను కాగ్నిటోకి వచ్చి చూపిస్తాను మీకు. సో నేనేం చేస్తాను, ఫస్ట్ మనం ఇవన్నీ క్లోజ్ చేస్తాను, ఆగండి, ఇవన్నీ అవసరం లేదు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి S3 ఓపెన్ చేస్తాను. క్రియేట్ ఏ బకెట్ అని చెప్పి టెస్టింగ్ కాగ్నిటో అంటాను అని, నెక్స్ట్ క్రియేట్ బకెట్ అంటాం ఫస్ట్ థింగ్ అన్నాక దాన్ని యాక్చువల్గా పబ్లిక్ చేస్తాను. పబ్లిక్ చేయడానికి ఏం చేస్తానంటే, యాక్చువల్గా ఆల్రెడీ ఉంది సైటు, కానీ మీకు ఎలా చేయాలో చూపించాలి కదా కాపీ, అందుకోసం అంట పర్మిషన్స్కి వెళ్ళి బకెట్ పాలసీలో, ఓకేనా. సో దీన్ని ఏమంటారు, పైన ఒక పాలసీ అది కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి టెస్టింగ్ కాగ్నిటోకి వస్తాను. ప్రాపర్టీస్, బకెట్ పాలసీ, సో ఇక్కడ ఏంటిది మనం ఇది ఇవ్వాలన్నమాట, బకెట్ పేరు. ఓకే రైట్, సో సేవ్ అంటాను. ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్లు వస్తుంటాయి అప్పుడప్పుడు నాకు. మనం ఎక్కడ తప్పు చేసాం,
ఇక్కడ ఇది మిస్ అయినట్టుంది స్టేట్మెంట్ ఇదని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా గూగుల్కి వెళ్ళి AWS బకెట్ పాలసీ శాంపుల్ అన్నారు అనుకోండి, వాళ్ళే కొన్ని ఇస్తారనమాట, అది చెక్ చేయొచ్చు మనం. గివింగ్ ఏ పర్మిషన్ అంటే అందరు యాక్సెస్ చేయాలి, దేనికోసం అందరు రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ కోసం అని చెప్పి. ఇది కాపీ చేసి ఇక్కడికి వస్తాను, పేస్ట్ చేస్తాను, టెస్టింగ్ కాగ్నిటో ఇది కాపీ చేసి, సో సేవ్. సో పబ్లిక్ యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ బకెట్ ఎంప్టీగా ఉంది, దీంట్లో ఒక టెస్ట్ వెబ్సైట్ లోడ్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ కొన్ని వర్క్ షాప్స్ ఉన్నాయి, దీని లోపల ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది అనమాట, మీకు చాట్లో పెడతాను, దీన్ని దాంట్లో లోడ్ చేయాలి. సో కిందకు వస్తే అది ఎలా లోడ్ చేయాలా అని చెప్పి వాళ్ళు ఇస్తారు. ఇదంతా అవసరం లేదండి, మీకు కావాలంటే పైన ఒక 4 యూజర్ అకౌంట్లు క్రియేట్ చేసి చూపించేయచ్చు, కానీ రియల్ టైంలో ఎలా ఉంటుందో చూపించాలి కాబట్టి ఎలా పనిచేస్తుంది కాగ్నిటో అని చూపిస్తున్నాను. ఓకేనా? సో మీకు బోర్ కొడితే 4 సార్లు చూడండి, అర్థమవుతుంది. సో ఇప్పుడు అప్లోడ్ ద కంటెంట్. సో ఈ కమాండ్ రన్ చేయాలి. ఈ కమాండ్ రన్ చేస్తే నాకు వీళ్ళు ఆల్రెడీ ఉన్న వీళ్ళకి ఒక బకెట్ ఉంది. ఏ బకెట్? ఇక్కడ ఈ బకెట్, వాళ్ళ బకెట్ వచ్చి S3 వైల్డ్ రైట్స్ ఇదనమాట వాళ్ళ బకెట్. ఇక్కడ నుంచి మన బకెట్ కి చేసుకోవాలి. మన బకెట్ పేరు ఏంటి? ఇక్కడ ఇది రీజియన్ వచ్చి మనకి US ఈస్ట్ 1 అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం రన్ చేయాలంటే నేను సింపుల్గా ఇక్కడ పోయి కాపీ చేసి రన్ చేశాను అనుకోండి, మీకు ఆల్రెడీ CLI ఇన్స్టాల్ అయ్యి ఉండాలండి. ఏది? మన AWS CLI ఇన్స్టాల్ అయ్యి ఉండాలా. నేను రన్ చేస్తే ఏమవుతుందంటే ఎర్రర్ ఇస్తాను, నాకు ఎందుకు, మీకు యాక్సెస్ లేదు కదా అంటుంది. అది ప్రాబ్లం, సరే. సో యాక్సెస్ కి ఐడి లేదని వస్తుంది. సో దానికోసం మనకి ఏం చేయాలా, ఒక యాక్సెస్ కి క్రియేట్ చేసుకోవాలి. సో దానికి IAMకి వెళ్తాం. చూడండి అన్నిటికీ రిలేట్ అయి ఉంటుంది మనకి. మీరు ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే అలవాటు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీరు ఈజీగా తెలిసిపోతుంది ఏది ఎక్కడ వాడాలని ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దానికి యూజర్స్కి వెళ్తాను. యూజర్ ఒకటి ఉంది, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, క్రియేట్ యాక్సెస్ కీ అంటాను అని, AWS కాన్ఫిగర్ US. ఓకే. సో మళ్ళీ నేను రన్ చేస్తాను. ఇప్పుడు రావాలి, అడ్మిన్ యాక్సెస్ ఉంది కాబట్టి మొత్తం కాపీ అవ్వాలి. చూద్దాం, చూసారా? ఆబ్వియస్ గా ఇప్పుడు మనం కన్సోల్ నుంచి వాడాలంటే ఏ విధంగా అయితే ఐడి పాస్వర్డ్ కావాలో ఇక్కడ నుంచి యాక్సెస్ కి క్రెడెన్షియల్స్ కావాలి. ఏదైనా API యాక్సెస్, అందరినీ ఏమంటారు API యాక్సెస్ అంటారంటే, మీరు కన్సోల్ నుంచి వాడినా, CLI నుంచి వాడినా, ఏదైనా అప్లికేషన్ నుంచి వాడినా అంతా API యాక్సెస్ అంటారు. ఏదో ఒక విధంగా యాక్సెస్ చేయడమే కాబట్టి ఏదో ఒక ఆథెంటికేషన్ ఖచ్చితంగా ఉండాలి. రైట్. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు చూడండి లోడ్ అయిపోయింది. దీంట్లో మనకేమవుతుందంటే ఇక్కడ చూసారా, register.html లేదంటే ఫస్ట్ అయితే index.html ఉండాలి. index.html నేను ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుంది తెలుసా, మామూలుగా ఒక వెబ్సైట్ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఒక వెబ్సైట్ చూపిస్తుంది. సో మీరు లాగిన్ చేయొచ్చు అనమాట. కిందకి వచ్చి GitHub అన్నారంటే సో మీకు లాగిన్ చేయాలి. యాక్చువల్గా అంత ఈజీగా పనిచేయదులేండి. ఇదేమంటుంది, నో సచ్ బకెట్ register.html, ద బకెట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వస్తుంది. బట్ మీరు చూసారు అనుకోండి, ఇది register.html లో చేయాలి యాక్చువల్గా. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా? అయితే క్లియర్ చెప్తుంది, దెర్ ఈస్ నో యూజర్ పూల్ కాన్ఫిగర్డ్ అని క్లియర్ గా చెప్తుంది. యూ విల్ కాన్ఫిగర్ దిస్ ఇన్ మాడ్యూల్ 2 అని చెప్పి. సో ఇప్పుడు ఈ యూజర్ పూల్ కోసం మనం కాగ్నిటో వాడతాం, అది పాయింట్. సో దానికోసం నేను ఏం చేస్తాను, వెళ్ళి మేనేజ్ యూజర్ పూల్స్ అని చెప్పి క్రియేట్ యూజర్ పూల్, డెమో పూల్
review with the defaults basically. Come. Okay, email is fine. So also allow sign in with email address is select చేస్తాం. Next step అంటాను. సో మీకు కావాల్సిన పాస్వర్డ్ ఎన్ని కాంప్లెక్సిటీ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ రోల్, నెక్స్ట్ స్టెప్ యాప్ క్లయింట్. సో నేనేం చేస్తాను, ఏమీ అవసరం లేదండి యాక్చువల్గా. క్లాస్ సింపుల్గా ఏం చేసి క్రియేట్ అండ్ యూజర్ పూల్ అంటాను, డెమో పూల్ అంటాను, రివ్యూ ద డిఫాల్ట్స్ అంటాను. ఓకే, రివ్యూ ద డిఫాల్ట్స్ అని క్రియేట్ ఏ పూల్ అంటాను. మీకు పూల్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇది కాపీ చేసి పెట్టుకోండి. ఇది పూల్ ఐడి. తర్వాత మీకు మీ అప్లికేషన్ ఒక ఐడి కావాలన్నమాట. దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ యాప్ క్లయింట్స్కి వెళ్తాం. యాడ్ యాప్ క్లయింట్ అని చెప్పి దీని పేరు ఏంది, ఇది కూడా డెమో యాప్ అంటాను. ఇక్కడ ఇది తీసేసి క్రియేట్ యాప్ క్లయింట్ అంటాను. అప్పుడు అదొక ఐడి ఇస్తుంది మీకు. ఈ ఐడి, ఈ రెండు మనకు కావాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలా, S3లో మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, ప్రాక్టీస్ మీద వస్తుంది. జావా స్క్రిప్ట్ ఉంటుంది, జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. దాని లోపల కాన్ఫిగ్ మీకు ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఈ విధంగా, యూజర్ పూల్ ఇక్కడ ఇవ్వాలా, క్లయింట్ ఐడి ఇక్కడ ఇవ్వాలన్నమాట. చేసి అప్లోడ్ చేయాలి. నా దగ్గర ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఈ ఫైల్ని. కాన్ఫిగ్ ఇక్కడ రైట్ క్లిక్, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ అంటాను. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, ఇక్కడ మార్చాలి మనం. సో నాకు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాం కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. అలాగే ఇది కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి అప్లోడ్ చేస్తాను అనమాట. సో అప్లోడ్ అంటే ఓవర్ రైట్ అయిపోద్ది అప్పుడు, అంతే కదా. సో డెస్క్టాప్ config.js ఓపెన్ అంటాను. డన్. సో నిజంగా అయింది లేదా ఎట్లా తెలుసు, ప్రస్తుతం ఇక్కడ మనం అది ఓపెన్ చేసినప్పుడు, ఈ config.open ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ చేంజెస్ కనిపించాలి. సో రైట్ క్లిక్ ఓపెన్ అంటాను. చూడండి వచ్చిందా, KL4B19. KL4B1. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తాను. ఏమవుద్దో చూద్దాం. చూసారా, ఇప్పుడు రావట్లా. నేనేం చేస్తాను, మీ ఐడీలు ఉన్నాయి కదా, నాకు రెండు మీరు పంపించారు కాబట్టి, ప్రవీణ్, సూర్య, మీ ముగ్గురిది ఏం చేస్తానంటే ఐడీలు క్రియేట్ చేస్తాను. సో ఈమెయిల్ అంటాను, ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చి ఓకే ఫైన్. సో మీకు అప్పుడు ఏమవుతుంది, మీరు రిజిస్టర్ అవుతున్నారు అనమాట. సో మీకు వెరిఫై అని వస్తుంది. సో మళ్ళీ చూద్దాం అది బేసిక్. లేకపోతే సూర్య ఫస్ట్. సూర్య మీకు వచ్చి ఉండాలి చూడండి, ఒక కోడ్ వచ్చి ఉండాలి. చెప్పండి ఆ కోడ్ చెప్పండి. 104684. వెరిఫై అంటే వెరిఫై అవుద్ది అనమాట. సో ఆబ్వియస్ గా తర్వాత ఇది రీడైరెక్ట్ చేస్తుంది మనకి వేరే దగ్గరికి. సో బట్ అదే అనే ఈ సైట్ ఫుల్ ఆపరేషనల్ కాదు కాబట్టి, ఇక్కడ పోయి నేను చెక్ చేశాను అనుకోండి, యూజర్స్ చెక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీ యూజర్ క్రియేట్ అయిపోయింది అలా చూసారా, కన్ఫర్మ్డ్ అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఈసారి ఏం చేస్తాను, ప్రవీణ్ తీసుకుంటాను. ప్రవీణ్ తీసుకొని ఇక్కడ ఇస్తాను, ఇచ్చి ఇక్కడ కూడా పాస్వర్డ్ ఇస్తాను. ఇచ్చి లెట్స్ రైడ్ అంటాను. సో అయితే జస్ట్ థింక్ దట్ ప్రవీణ్కి ఐడి రాలేదు అనుకుందాం యాక్చువల్గా, అంటే పొరపాటున ఏదో బికాస్ సమ్ రీజన్ రాలేదు. అప్పుడు నేనేం చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి కావాలంటే ఇక్కడ నుంచి కూడా ఎనేబుల్ చేయొచ్చు. సో అక్కడ వెళ్తాను. సో ప్రవీణ్ అన్కన్ఫర్మ్ ఉన్నాడు, సెలెక్ట్ చేస్తాను. సో కన్ఫర్మ్ యూజర్ అంటాను. ఓకే,
ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు ఈ పూల్ ని తీసుకెళ్ళి నేను ఇంటిగ్రేట్ చేశాను అప్లికేషన్ కి. సో నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరు కూడా నేను సపరేట్ గా సర్వర్ పెట్టి లాగిన్ చేయాల్సిన పని లేదు. మీరు జస్ట్ మీ జీమెయిల్ ఏదైనా వాడుకొని సైన్ అప్ చేసుకొని అప్లికేషన్ లాగిన్ అయిపోవచ్చు. ఈ విధంగా జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా కొన్ని ఇంకా ఉందన్నమాట. ఇక్కడ ఫెడరేటెడ్ ఐడెంటిటీస్ అని ఇంకోటి ఉందన్నమాట. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఇక్కడ ఏంటంటే మీరు దాని ఏమంటారు, ఇంక్లూడింగ్ మీరు లాగిన్ విత్ ఫేస్బుక్, లాగిన్ విత్ ఎన్ని వస్తాయి చూసారా, ఇవన్నీ ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. కాన్ఫిగర్ చేశారంటే మీరు ఫేస్బుక్ ఐడి, జీమెయిల్, దాని ఏమంటారు గూగుల్ ఐడి వాడి కూడా లాగిన్ చేయొచ్చు. అందుకోసం ఈ కాగ్నిటో బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, క్లియర్ అండి కాగ్నిటో ఎందుకు ఎట్లా పనిచేస్తుందో అర్థమైంది కదా. ఓకే, సో ఇక్కడ ఆపుదాము. సో రేపు ఏం చేస్తానంటే అది డిలీట్ చేయాలి మర్చిపోకుండా. సో డిలీట్ పూల్ అనండి. సో రేపు ఏం డిస్కస్ చేస్తాం, రేపు బిఫోర్ దాట్ దీన్ని డిలీట్ చేస్తాను మన బకెట్ ని. ఓకే, సో రేపేం డిస్కస్ చేస్తామంటే మనం రేపు ఇక్కడికి వచ్చి మనం నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ. సో రేపు ఎల్లుండి ఇది అవగొడతాం అనమాట. ఆదివారం మీరు ఆఫ్ తీసుకోండి, మీరు మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ మనం సోమవారం కలుద్దాం. ఓకే, ఓకేనా అందరికి? ఓకే గైస్, సీ యూ టుమారో సేమ్ టైం మార్నింగ్. యా, బాయ్.